మీరు క్రిస్టియనా? భూమన కరుణాకర్ రెడ్డి ఈజ్ అ క్రిస్టియన్. ఆయన ఒక నాస్తికుడు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకని బిఆర్ నాయుడుని అంత టార్గెట్ చేస్తున్నారు? బిఆర్ నాయుడు చూసి కూడా బెదిరితే బతికింది నేను ఆత్మహత్య తాట తీయాలరా అని నేను డిసైడ్ అయ్యాను. అతను ఏ భాష వాడాడో ఆ భాషతోనే నీలాంటి వాడు నా కాలి కోటికి కూడా సరిపోడు. తిరుపతి లడ్డూకి సంబంధించిన కల్తీని మతం ప్రాతిపదికన పోలరైజ్ చేద్దాము అని కూటమి నేతలు అనుకుంటున్నారు అని మీకు కూడా అనిపించింది? యానిమల్ ఫ్యాట్ అన్నాడు, కల్తీ చేశారు అని అన్నాడు. ఒక్కసారిగా లోకమంతా కంగారు తినింది ఆ మాటకి. ఆయన ఉప కళ్యాణ మంత్రి, ఆయన కళ్యాణ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడిన ఒక మేజర్ పాయింట్ 280 రూపాయలు 320 రూపాయలకి, అంటే ఈ 300 లోపు రూపాయలకి వీళ్ళు నెయ్యి కొన్నారు. అసలు ఎలా పాసిబుల్ ఉంది అది అనేది? అదే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుళ్ళిపోయిన మామిడి పండు ఇందులో అత్యధికమైనటువంటి బలం చేకూర్చేటువంటి విటమిన్లు పోషకాలు ఉన్నాయని అధిక ధరకు అమ్మగలడు. బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు అసలు మీకేం సంబంధం? మాకు చాలా ఉంటాయి, దాంట్లో తప్పే ఉంది అని అంటున్నారు ఆయన. పుష్ప 2 సినిమాను చూసిన వాళ్ళ కంటే బిఆర్ నాయుడు గారి ఈ వీడియోను చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. లేక ఆ అన్యోన్యతను తెలియజేసినట్టుగా ఉందండి. ఆ బాంధవ్యాన్ని పెనవేసుకుపోతున్న చలంగారి ప్రేమలేఖలాగా ఉందండి. నాయుడు పచ్చి ఉమనైజర్. తన దగ్గరికి వస్తే అడుకోవటానికి వాడుకుంటాడు తప్ప మొదట అతను అడిగేది అదే. ఈరోజు ప్రశ్నకి వచ్చిన గెస్ట్ గురించి చెప్పే ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టుడుకుతున్న ఒక ఇష్యూ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు సమస్య గురించి గత సెప్టెంబర్ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల తర్వాత నుంచి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, కల్తీ నెయ్యి వాడారని, జంతు కొవ్వు వాడారని, పంది కొవ్వు వాడారని, ఫిష్ ఆయిల్ వాడారని, బీఫ్ కొవ్వు వాడారని చెప్పని ఇట్లా రకరకాల అలిగేషన్స్తో అప్పటి టీటీడీ బోర్డ్, ఏ బోర్డ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి టీటీడీ బోర్డుని విమర్శిస్తూ వాళ్ళే ఇలా చేశారు అని చెప్పని, దానికి కారణం వాళ్ళకి సంబంధించిన మతం అని, వాళ్ళు ఈ మతస్థులు కాదని, ఇట్లా రకరకాలుగా గత సెప్టెంబర్ నుంచి ఈ రోజుకు కూడా రగులుతున్న ఒక పెద్ద సమస్యగా ఆవిర్భవించింది ఈ తిరుపతి లడ్డు ఇష్యూ. ఈరోజు ప్రశ్నలో ఉన్న వ్యక్తి అదే తిరుమల తిరుపతి బోర్డ్ చైర్మన్గా 2 పర్యాయాలు చేసిన వ్యక్తి. ఈరోజు ప్రశ్నకి వచ్చిన ఈ వ్యక్తిని మనం చాలా తీక్షణంగా ప్రశ్నలు అడుగుదాము, ఆయన మీద ఉన్న అలిగేషన్స్తో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని, అట్ ద సేమ్ టైం ప్రజలలో ఉన్న ఒక ప్రశ్నని మనం ఈరోజు అడుగుదాం. టుడే వీ హ్యావ్ కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, హూ వాజ్ టీటీడీ చైర్మన్ ఫర్ 2 times అండ్ బోర్డ్ మెంబర్ ఫర్ ఆల్మోస్ట్ 7 years. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఎవరినైతే కూటమి ప్రభుత్వం ముందు ముద్దాయిగా దోషిగా నిలబెడదామని చూస్తుందో ఆయన్ని ఈరోజు మనం ప్రశ్నకి తీసుకొచ్చాం. లెట్ us టాక్ టు భూమన కరుణాకర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? అవునండి. రైట్. సో ముందుగా ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఐ హ్యావ్ 1 straight క్వశ్చన్. మీరు క్రిస్టియనా? అస్సలు కాదండి. మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఈజ్ అ క్రిస్టియన్. ఆయన ఒక నాస్తికుడు.
క్రైస్తవులను తీసుకొచ్చి ఒక చిన్న రెండు ఉన్నాయి ఆరోపణలు. అదే రెండు ఉన్నాయి ఆరోపణలు. ఒకటి, మీరు నాస్తికుడు అంటున్నారు. అంటేనే ఆరోపణలు అనే అర్థం అయిపోలా. క్రిస్టియన్ నాస్తికుడు రెండు అన్నారంటే రెండు ఆరోపణలే తప్ప నిజాలు కాదనేది అర్థమైపోలా. సో మీరు దాన్ని డినై చేస్తున్నారు. డినై ఏంటండి, నేను ప్యూర్ హిందూనండి. Okay. ఎన్నిసార్లు చెప్పుకోవాలా అంటే అవతల వాళ్ళని సంతృప్తిపరిచేంత వరకు నేను హిందూను అని చెప్పుకుంటూ పోతూనే ఉండాలనా? నువ్వు ఎప్పటికీ సంతృప్తి చెందవు. కారణం, నీకు ఉన్నటువంటి అజెండా వేరు. మమ్మల్ని క్రిస్టియన్గానో నన్ను నాస్తికుడుగానో ముద్రించి మీరు సంతృప్తి పడితేనే మీకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మిమ్మల్ని అలాగే మాట్లాడుతూ ఉంటారు. మీకు సమాధానం ఇచ్చుకుంటూ కూర్చునే పని కాదు కదా అది. ఐఎమ్ ఏ ట్రూ హిందూ. కరెక్ట్. మీ మీద ఉన్న ఇంకొక ఆరోపణ, ఈ తిరుపతి లడ్డు రోలోనే ఉన్న మేజర్ ఆరోపణ, కరుణాకర్ రెడ్డి గారి పిల్లల వివాహం కూడా క్రిస్టియానిటీకి సంబంధించిన ఆ మత ప్రాతిపదికనే జరిగింది. పచ్చి అబద్ధం. నేను దానికి సంబంధించి చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చాం. అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చును, వాళ్ళను మోసేటువంటి పత్రికలు, టీవీలు కావచ్చు, అవి నిరంతరము నా మీద ఆ రకమైనటువంటి దాడి చేస్తూనే ఉన్నాయి. మొదట నా కూతురు వివాహం 2011 నవంబర్ 5వ తారీఖున తిరుపతిలో అంగరంగ వైభవంగా దాదాపు 30,000 మంది అతిథుల మధ్యన టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ఆ మహానుభావుని సమక్షంలో టీటీడీ అర్చకులందరూ వచ్చినారు, వేదపారాయణల దారులందరూ వచ్చినారు. మొత్తం సాంప్రదాయబద్ధంగా నేను జరపటం జరిగింది. దానికి నా మీద ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్వయాన ఆయన అయినటువంటి బావమర్ది అయిన బాలకృష్ణ గారు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. అలాగే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆనాటి నాకు మంచి ఆత్మీయుడైనటువంటి రఘురామకృష్ణరాజుతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆ వివాహానికి హాజరైనారు. రెండవది, మీరు నా పిల్లలు అన్న దాంట్లో నా కొడుకును కూడా చేర్చారు కాబట్టి, నా కొడుకు వివాహం 2015 సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖున హైదరాబాదులోని రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారుతో సహా ఆనాడు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, వీళ్ళందరి సమక్షంలో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆ వివాహం జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? కానీ మీరు పని కట్టుకొని నన్ను క్రిస్టియన్గా ముద్రిస్తే తప్ప మీకు తృప్తి తీరదు కాబట్టి. కానీ అట్ ద సేమ్ టైం నేను మా పాప వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి చిన్న తమ్ముడి కొడుకు. ఓకే. వాళ్ళు జరిపినటువంటి రిసెప్షన్లో చంద్రబాబు మొన్న ఒక మాట అన్నారు, మెదక్ చర్చిలో కరుణాకర్ రెడ్డి వాళ్ళ డాటర్ పెళ్లి జరిగింది అని. అవును. మెదక్ చర్చిలో కాదు పెళ్లి జరిగింది, పెళ్లి కాదు అది. చంద్రబాబు నాయుడు గారు 30 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మామ రామారావు గారి మీద ఎక్కడైతే చెప్పులు విసిరి అవమానపరిచారో ఆ వైస్రాయ్ హోటల్లో సాయంత్రం జరిగినటువంటి రిసెప్షన్లో వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం చేశారు దాన్ని. పాప తండ్రిగా ఖచ్చితంగా నేను హాజరై దాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది నాకు. ఏమి ఇక్కడ దాచుకోవాల్సినటువంటి విషయం ఏమి? మా పాప పూర్తి హిందూ, మేమందరము మా కుటుంబం అంతా హిందువులమే. ఏముంది ఇక్కడ? చర్చిలో జరిగింది వివాహం, నేను చర్చిలో వివాహం జరపలేదు, వాళ్ళు జరపలేదు చర్చిలో. ఎందుకు ఈ రకమైనటువంటి మాటలని కూడా? ఈయన ఎక్కడైతే వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచాడో ఆ వైస్రాయ్ హోటల్లో జరిగింది. ఓకే. సో నేను ఎప్పుడు కూడా మా వీడియోస్ షేర్ చేయండి, మా వీడియోస్ని
మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని ఇట్లా ఎప్పుడూ అడగలేదు, అడగం కూడా. కారణం ఏంటంటే వీడియోలు నచ్చితే, మేము చేసే కాంటెంట్ నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరని. ఈ వీడియో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి వెళ్ళాలి. ఏ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ అని, ఆయన పిల్లలకి క్రిస్టియన్ పద్ధతిలోనే, క్రిస్టియానిటీ పద్ధతిలోనే పెళ్ళిళ్ళు చేశారని ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో వాటికి సమాధానమే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన ఈ స్టేట్మెంట్. యూ త్రో దిస్ వీడియో ఆన్ ద ఫేస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ మేకింగ్ దోస్ ఎలిగేషన్స్. ఈ ఎలిగేషన్స్ చేస్తున్న వాళ్ళ ముఖాన మీద ఈ వీడియోలు తీసుకొని కొట్టండి. ఇక్కడ నేను కరుణాకర్ రెడ్డి గారికో సపోర్ట్ చేయటమో లేదా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతం ప్రాతిపదికన ప్రజల్ని ఓట్ బ్యాంక్గా పోలరైజ్ చేద్దామనుకునే చాలా దారుణమైన ఒక పథకానికి ఈ తిరుపతి లడ్డే నాంది. ఎక్కడైతే వాళ్ళు మొదలుపెట్టారో అక్కడే మనం దాన్ని ముగించాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ హూ హ్యావ్ వాచ్డ్ దిస్ క్లిప్ యాజ్ ఆఫ్ నౌ, ఇక్కడ దాకా చూసిన వాళ్ళు దయచేసి దీన్ని కట్ చేసుకోండి. నేను కూడా షార్ట్స్ రూపంలో పెడతాను. యు మేక్ షూర్ దట్ యు ఆర్ సర్క్యులేటింగ్ దిస్ వీడియో బికాస్ భూమన కరుణాకర్ రెడ్డి ఈజ్ అ స్టాంచ్ హిందూ అండ్ వాళ్ళ పిల్లలకి కూడా అదే హిందూ పద్ధతిలోనే వాళ్ళు కూడా వివాహాలు చేశారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసిన ఆ మెదక్ చర్చ్ అని ఏదైతే, అది మెదక్ చర్చ్ కాదు, వైస్రాయ్ హోటల్లో జరిగిన ఒక రిసెప్షన్. సో టిల్ నౌ దిస్ ఇస్ క్లియర్. సార్ ఇంకొకటి, ఇప్పుడు లెట్ us గో బ్యాక్, మనం కొద్దిగా ముందుకెళ్దాం. నాకు చాలామంది చెప్పారు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU, which was a banned organization in the state of Andhra and Telangana, అదొక చాలా, ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ అ వెరీ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. అది నేను దాంట్లో లేకపోవచ్చు, విన్నా, కనిపించే దాని నుంచి వచ్చిన వాళ్ళు వరవరరావు గారు కానీ ఇట్లా ఉన్నారు. దాని ఫౌండింగ్ మెంబర్ కరుణాకర్ రెడ్డి గారు అంటారు. ఎంతవరకు నిజం ఇది? నేను ఒకటండి, నేను చాలా చిన్నతనంలో రాజకీయాలలోకి వచ్చా. దానికి కారణం మా ఇంటి నేపథ్యం. మా అన్న ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన పేరు భూమన్, విప్లవ రచయితల సంఘంలో కొద్ది రోజులు సెక్రటరీగా కూడా, విరసంలో ఉండినారు తొలి రోజులలో. ఆయన మా గురువుగారు అయినటువంటి త్రిపురనేని మధుసూదన్ రావు గారు, నాకు కురుతుల్యులైనటువంటి శివారెడ్డి గారు అని మరొక ఆయన, నాకు చాలా ఆత్మీయుడైన సాకం నాగరాజు గారు, ఇలా 12 మంది కలిసి తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది 1972 సంవత్సరం ఏర్పాటు చేసినారు. నేను అప్పుడు వీళ్ళందరికంటే చాలా చిన్నవాడిని, ప్రారంభ సభ్యుడిని. ఓకే, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఎక్కడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో, చోటులో కూడా నేను ఉన్నా. సో ఆ రోజు నుంచి కూడా నేను రాడికల్ స్టూడెంట్గా కొనసాగా. ఎమర్జెన్సీలో 21 నెలల పాటు జైల్లో ఉన్నారా మీరు అప్పుడు? అవునండి. నేను అత్యంత పిన్న వయస్కుడు. అప్పుడు మీది? నాకు 17-18 అనుకుంటానండి. నేను ఐ వాజ్ ద యంగెస్ట్ పొలిటికల్ డిటెన్యూ ఎంటైర్ ఇండియా. అవునా? అవును. ఓకే. సో నాది విప్లవ నేపథ్యమే, అందులో ఏ రకమైనటువంటి అనుమానము లేదు. కానీ మీరన్నారే నాస్తికుడు అని, విప్లవ రాజకీయాలలో నేను దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు ఉండి ఉంటా, 5-7 సంవత్సరాల పాటు. ఏనాడు కూడా భగవంతుడు లేడు అన్నటువంటి విషయాలేవి కూడా వాళ్ళు మాకు చెప్పలా. చెప్పిందంతా కూడా ఈ ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకలించి వేయటానికి దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటం చేయాలి, కనుక ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అనేక పోరాటాల రూపకల్పనకు చేయాలి. అది అధిక ధరలకు వ్యతిరేకంగా కావచ్చును, అసభ్య ప్రవర్తనకు వ్యతిరేకంగా కావచ్చును, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించటం పట్ల కావచ్చును. ఇలాంటి కారణాలతో నేను నా ఆధ్వర్యంలోనే చాలా చిన్నతనంలోనే బిట్వీన్ 73-75 మధ్యకాలంలోనే చాలా పోరాటాలు చేయటం జరిగింది తిరుపతి ప్రాంతంలో. అవునండి, తిరుపతిలో. నేను ఎప్పుడు కూడా ఈయన దాచుకోవాల్సిన పని లేదు, అబద్ధాలు చెప్పాల్సినటువంటి పని అంతకంటే లేదు. నేను నా చిన్నతనం నుంచి
అపరిమితమైనటువంటి భక్తుడిని, మామూలు భక్తుడిని కూడా కాదు. నేను నా చిన్నతనంలో అట్ ద ఏజ్ ఆఫ్ 8 years నేను రామకోటి రాసిన, మా అమ్మ నా చేత రాయించింది. ఎంత టైం పట్టింది? కోటి రాసి ఉంటానని చెప్పలేను, ఓకే. బహుశా ఇన్ని పుస్తకాల నిండా రాశా. రోజు అదే పని నాకు. ఓకే. శ్రీరామ 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 అని. ఇప్పుడు 70 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకొని నేను హిందువును, నేను నాస్తికుడిని కాదు అని ఈ పనికి మాలిన వాళ్ళకు సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. కానీ నేను రామ భక్తుడిగా ఉండినా అందులో అనుమానమే లేదు. అలా స్టార్ట్ అయింది నా జీవనం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామితో కనెక్ట్ అయినాను. ఆ భగవంతుడు ఆశీర్వదించినాడు కనుకనే ఈ పాలక మండళ్ళ చరిత్రలో ఎవరికీ లేనంతగా అన్నిసార్లు నన్ను టీటీడీ మెంబర్గా చేసినాడు, 2 సార్లు అధ్యక్షుడిగా చేసినారు. ఎవరైతే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారో, మమ్మల్ని విమర్శించే వాళ్ళకి ఏదైనా ఇట్లాంటి పదవి వస్తే ఏం చెప్తారో తెలిసిన, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకపోతే ఈ పదవి నాకు రానే రాదు, ఆ స్వామి కరుణ కృప వలన నాకు ఈ పదవి వచ్చింది. అంటే మీకు ఒక పూట వచ్చిన దానికే ఇంత మాటలు చెప్తే, మీరు 2 సార్లు అధ్యక్ష పదవి, 3 సార్లు పాలక మండల పదవి తీసుకున్నటువంటి నాకు భగవంతుడు ఎంత ఆశీర్వదించుంటే నేను ఆ పదవిని చేపట్టుంటా. సో వాళ్ళందరికంటే మీకే ఎక్కువ ఆశీర్వాదం. నా అనుమానం ఏముండదండి. వీళ్ళు నాస్తికుడు అంటే, నేను క్రిస్టియన్ అంటే నేను అయిపోను కదా. ఇంతకంటే రుజువు లేదు కదా. మీరే కదా చెప్తున్నారు, స్వామి ఆశీస్సులు లేకపోతే మరి నాలాంటి నాస్తికుడికి, నాలాంటి క్రిస్టియన్కు వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆశీర్వదించినాడు రా, దానికి సమాధానం చెప్పాలిగా వాళ్ళు. ఆడేముండరు, నోరు మూసుకొని ఉంటారు వాటికి. కరెక్ట్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ. మీ ప్రెస్ మీట్లు కానీ, మీరు మిమ్మల్ని కానీ ఏ రోజు కూడా అదుపు దాటి మాట్లాడని మాట్లాడకూడదండి. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో కొద్దిగా బిఆర్ నాయుడుని ఏమైనా ఎక్కువ మాట్లాడమని మీకు అనిపించిందా? ఎక్కువ మాట్లాడినా నేను కాదు, కానీ ఖచ్చితంగా మాట్లాడాలని మాత్రం అనిపించింది. ఓకే. ఎందుకంటే ఆయన మీద, ఆయన అనుచిత ప్రవర్తన మీద, ఆయన అనైతిక విషయాల మీద రాష్ట్రమంతా, ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులందరిలోనూ కూడా ఒక పెద్ద గగ్గోలు పుట్టినప్పుడు దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి మనిషి దానికి సమాధానం ఇవ్వకుండా, అప్పటికి చాలాసార్లు ఈ సంవత్సర కాలంగా ఆయన నా మీద చాలా బూతులు మాట్లాడినారు. అవును. ఆ రోజు దానికి సమాధానం ఇవ్వకుండా మరింత రెచ్చిపోయి మాట్లాడినాడు. నేను చాలా ఆలోచించిన ఆ రోజు. బిఆర్ నాయుడు, ఈ సోకాల్డ్ కొద్దిమంది పెద్ద మనుషులు అనిపించుకునే జర్నలిస్టులు కూడా ఈ యూట్యూబ్లలో బిఆర్ నాయుడు గారు అని అంటారు, ఒకవేళ నా ప్రస్తావన వచ్చినప్పుడు కరుణాకర్ రెడ్డి అని అంటారు. అంటే అర్థమైంది, తెలియని మర్యాద అతనికి ఇస్తున్నారు, ఆటోమేటిక్గానే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది, ఇదంతా ఆలోచించా. అంటే వీళ్లకు అతనితో ఏదో ఒక రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అలా అన్నారు. నా వాదనని, అందులో ఉన్నటువంటి రీజనబిలిటీని అర్థం చేసుకోకుండా అతను మాట్లాడుతున్నటువంటి దాడిని, ఆ బూతుల్ని బైపాస్ చేయటం, ఇది నన్ను కాసింత ఆలోచింపజేసింది. నేను దేనికి భయపడేవాడిని, బాధపడేవాడిని కాదు. భయం అసలు లేదనుకోండి, అది వేరే విషయం. బాధ అనేది నేను, అంటే అన్ని చిన్నతనం వెళ్ళిపోయినాయి. ఆలోచించారే, ఇతను ఏమనుకుంటున్నాడు మనల్ని గురించి. నేను భయపడి, లేదా అతన్ని అందరూ కూడా పెద్ద మనిషిగా అంగీకరిస్తున్నారు కాబట్టి నేను ఏం మాట్లాడినా
అది చెల్లుబాటు అవుతుంది. అంటే దొంగ నోటు ముద్రించి దాన్ని అసలు నోటుగా మార్చగలను అనే అంత ధీమా బిఆర్ నాయుడు గారిలో నాకు కనపడింది. అరే ఇతనిని సరిగ్గా తాట తీయాలరా అని నేను డిసైడ్ అయ్యాను 1వ తారీఖున. అతను ఏ భాష వాడాడో ఆ భాషతోనే నీలాంటి వాడు నా కాలి గోటికి కూడా సరిపోడు. నేను ఉద్యమాల నుంచి వచ్చిన వాడిని, పోరాటాల నుంచి వచ్చిన వాడిని, జీవితమంతా నలిగిన వాడిని, మీలాగా దొంగ వ్యాపారాలు చేసినటువంటి వాడిని కాదు, మీలాగా అవినీతి కార్యక్రమాలు చేసిన వాడిని కాదు, మీలాగా అనైతిక కార్యక్రమాలు చేసేవాడిని కాదు. నేనెందుకు భయపడాలా, నేనెందుకు లొంగాలా? నా సమాధానం అలా ఉంటేనే అతని పట్ల నేను చెప్పబోయేటువంటి విషయం అంత ఘాటుగా జనంలోకి వెళ్తుంది. కాబట్టే అతన్ని ఆ రకంగా సంబోధించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అని రోజు అదే కూతలు నేను కుయ్యను కూడా. అది సభ్యత కాదు, నా సంస్కారము కాదు. ఈ బిఆర్ నాయుడు ఇష్యూలో దీన్ని కాసేపు మనం పక్కన పెడితే, తిరుపతి లడ్డు విషయం వచ్చినప్పుడు, అంటే నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఇందాక చెప్పాను కదా, సో ఫస్ట్ నుంచి కూడా మీరు రెస్పాండ్ అవుతున్నారు, అన్నిటికీ ఇంత చేస్తున్నారు. బట్ ఎక్కడో తిరుపతి లడ్డూకి సంబంధించిన కల్తీని, దీన్ని మతం ప్రాతిపదికన పోలరైజ్ చేద్దాము అని కూటమి నేతలు అనుకుంటున్నారు అని మీకు కూడా అనిపించిందా? బాగా ఆయన నేరుగానే అన్నాడుగా చంద్రబాబు గారు, ఇది దేవుడి మీద చేస్తున్నటువంటి దాడి అని అన్నాడు ఆయన. దేవుడి మీద దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున ఎప్పుడు అనుకుంటా 2024లో కూటమి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూలో, పవిత్రమైనటువంటి లడ్డూలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని ప్రకటించినాడు. అందరికీ తెలిసిన విషయం అది. ఏ నిర్ధారణకు వచ్చి 2024 ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుడు సరఫరా చేసినటువంటి ఒక సరఫరాదారుడు పంపించినటువంటి నెయ్యి ల్యాబ్కు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్టు, ఆ రిపోర్టులో ఇందులో ఏ రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని చెబుతూ, ఈ ఇంగ్రీడియంట్స్కి తీసుకునేటువంటి ఆహారం వలన కూడా అన్నటువంటి మాట కూడా వాళ్ళు స్పష్టంగా రాశారు. దాన్ని పూర్తిగా స్కిప్ చేసినాడు చంద్రబాబు నాయుడు. చేసి యానిమల్ ఫ్యాట్ అన్నాడు, కల్తీ చేశారు అని అన్నాడు. ఒక్కసారిగా లోకమంతా కంగారు తినింది ఆ మాటకి. ఒక మాటలు చెప్పాలంటే హిందూ సమాజం భయపడింది. కరెక్ట్. బాధ కాదు, భయపడ్డది. భయపడేటట్టుగా చేసినారు ఆయన. ఆ నిమిషం నుంచి ఆయన ఉప కళ్యాణ మంత్రి, ఆయన కళ్యాణ మంత్రి, ఏదో ఆయన వెంటనే వేషం వేసుకొని అమ్మవారి మెట్లు కడిగేసి తిరుపతిలో పెద్ద నేను సనాతని అని సనాతనిలాగా మాట్లాడలే, పెద్ద సైతాన్లాగా మాట్లాడాడు ఆయన. నిజంగానండి, నాకు ఆయన పట్ల ఏమి చెడు అభిప్రాయం ఏమి లేదు. మాట్లాడినటువంటి తీరు మాత్రం సైతాన్ లాగానే ఉంది. తానెంత స్వచ్ఛమైనటువంటి సనాతని అనేటువంటి విషయాలు ఆయన ఏందేందో మాట్లాడేశాడు. అయోధ్య రామ మందిరానికి ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది, ఒక ఇటుకు కూడా పంపలైతను అయోధ్య రామ మందిరానికి. కరెక్ట్. ఆ రామ మందిరానికి ఇటుకలు పంపించేటువంటి, మొత్తం దేశమంతా ఇటుకలు పంపించే రోజులలో మా నాన్నమ్మ కల్పించే అదేంది
హారతి కర్పూరంలో ఒక పళ్ళెంలో సిగరెట్ వెలిగించుకున్నాడు అనేటువంటి మాటలతో కాలం గడుపుతూ ఉన్నాడు. నేను అవసరమైతే బీఫ్ తింటాను, గుడ్డు మాంసం తప్పనిసరిగా అనేటువంటి రోజుల్లో అక్కడ రామమందిర నిర్మాణానికి పోరాటాలు, రామమందిర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏనాడు ఒక ఇటుక కూడా ఇవ్వనటువంటి వ్యక్తి ఆ రోజు అక్కడికి వచ్చి రామమందిర ప్రారంభోత్సవ దినంలో టీటీడీ పంపించినటువంటి లడ్లల్లో లక్ష లడ్లు పంపారు. పంపించామండి, నేనే పంపించింది, నేనే తీసుకెళ్ళింది. ఓకే, నేనే తీసుకెళ్ళా. లడ్లల్లో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, ఇంకేం 2-3 గుర్తుకు రాలే ఆయనకి, లేకపోతే అవి కూడా చెప్పుండేవాడు. ఇక దానికి పంపించినటువంటి వ్యక్తి సౌరభ్ బోరా అని అమిత్ షాకు ప్రియ శిష్యుడు. ఆ నెయ్యి ఇచ్చిన అతను ఎందుకు ఇచ్చాడు? సార్, నాకు ఈ దైవ కార్యక్రమం కాబట్టి ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలి, కనుక ఆ నెయ్యిని మేము తీసుకొని వచ్చి ఇస్తాం సార్, మీరేమనుకోకపోతే బోర్డు అనుమతించాలని బోర్డులో పర్మిషన్ తీసుకొని నెయ్యి తీసుకొని వచ్చాడు అతను. ఓకే, ఆ నెయ్యితో తయారు చేయించినారు. అంటే ఆ నెయ్యితో తయారు చేసినారంటే మిగతా నెయ్యితో కాదంటే అతను కాంట్రిబ్యూట్ చేశాడు. ఆయన చేశాడు, రామేశ్వరరావు గారు కూడా చేశారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పినా మీకు అది అనుకూలమైన సమాధానం కాదు కాబట్టి మీరు చెబుతూనే ఉంటారు. ఈ బోలే బాబా అనేటువంటి డైరీని తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 14 to 19 టర్మ్లో. అవునండి, 2018లో అది క్వాలిఫై అయ్యింది. ఆయన హయాంలో దాదాపు 85,000 కేజీల నెయ్యిని బోలేబాబా సరఫరా చేశారు. హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో. హర్ష్ ఫ్రెష్ డైరీ, కరెక్ట్. ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నారో ఇందాపూర్ డైరీ అన్నటువంటిది, ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే కదా పెట్టుకున్నారు. వివాదం నేను పైకి లేపిన తర్వాతనే కదా మీరు వెబ్సైట్ల నుంచి తీసేసేందో మార్చేసినారు. మీరే కదా దాన్ని. అవునండి, నేనే. ఇందాపూర్, ఈ ఇందాపూర్ డైరీ 2014లో మీకు సరఫరా చేసింది కదా టీటీడీకి. మా హయాంలో సరఫరా చేయలేదని చెప్పినారు. మా హయాంలో కూడా సరఫరా చేసింది. అంటే అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఎక్కడ ఇరుక్కుపోయినారు? నేను చెప్పినటువంటి ఆరోపణలు అన్నీ కూడా ప్రజల్లోకి అద్భుతంగా ఎక్కుతాయి అనేటువంటి ఒక భ్రమలేకి చంద్రబాబు గారు వెళ్ళారు. భగవంతుడు మా పక్కన ఉన్నారు కనుక ప్రతి నిజాన్ని బయటికి ఆయన తీయించినాడు. 100% హర్ష్ ఫ్రెష్ డైరీ ఆయన హయాంలో వచ్చిందే, ఇందాపూర్ డైరీ ఆయన హయాంలో వచ్చిందే. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్, ఈ రెండు అది మరి ఏమంటారు, ఆ బాంధవ్యాన్ని, సిస్టర్ కంపెనీస్ ఏదైనా కావచ్చు. అలాగే ఈ వైష్ణవి డైరీ, సంఘం డైరీ, ఇలా ఈ రకమైనటువంటివన్నీ కూడా మేము బయటికి అసలు ఆశ్చర్యకరం విషయం, మీరు మా హయాంలో కల్తీ నెయ్యి వాడారు, వాసనే లేదు దానికి అనేదో చెప్పారు కదా వీళ్ళు. చంద్రబాబు కూడా 3-4 సార్లు వచ్చారు కదా, లోకేష్ కూడా ప్రతి వాళ్ళ కొడుకు పుట్టినరోజుకి వస్తూనే ఉంటారు కదా. ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయలేదండి మీరు? ఒక్కరోజన్నా చేశారండి? తెలుగుదేశం వాళ్ళు కొన్ని 100 మంది వచ్చి ఉంటారుగా, ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? కానీ 2018లో ఒక తమాషాది, నెయ్యికి సువాసన తెప్పించటం కోసమని, అంటే లడ్డుకు సువాసన తెప్పించటం కోసమని ఫ్లేవర్డ్ గీని కొన్నారండి వీళ్ళు. అవును, అది డాక్యుమెంట్ కూడా ఎన్హాన్స్డ్, నేనే చూపించాను, బయటకు తీసింది నేనే. ఎన్హాన్స్డ్ ఫ్లేవర్డ్ గీ 3 లక్షల లడ్లకు. మనం సంగటి తింటాం, మనమంతా రాయలసీమ వాళ్ళం. సంగటి అద్దేటప్పుడు తీసి నీళ్లతో ఎట్టేటట్టు అద్ది కానీ చేయగలకుండా ముద్ద చేస్తాం. అలా ఈ ఫ్లేవర్డ్ గీని మేకప్ చేసినారట. మేకప్ చేయటానికి 975 కేజీలు రోజుకు కొన్నారు. ఓ ఓకే.
84,000 కేజీలు. అది ఒకటే బయటకు వచ్చింది, మిగతాది ఇంకా దొరకలే. లోపల ఎలా ఉన్నా సరే బయటికి మాత్రం వాసన వచ్చేదానికి. అంటే అర్థమైంది రావణ్ దానికి. అంటే మీరు తయారు చేసినటువంటి లడ్లలో అవినీతి కల్తీ 2 జరిగినాయి కాబట్టే కదా మీరు పూత పూసినారు. దాని మాట ఎత్తరు చూడండి. మేము ఇప్పటికి 10 సార్లు చెప్పినా, మా వాళ్ళందరూ చెప్పినారు. కూత కూడా ఎత్తటం లేవుడే కానీ వాళ్ళ అటువైపు నుంచి పచ్చి అబద్ధాలు. ఈరోజు సిట్ తన నివేదికలో ఎక్కడ మమ్మల్ని పొలిటీషియన్స్ని ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయలేదు, నిందితులుగా పేర్కోలేదు. కరెక్ట్. నిందితులుగా పేర్కొనబడ్డటువంటి వాళ్ళు టీటీడీ అధికారులు, కింది స్థాయి అధికారులు, సరఫరాదారులు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చంద్రబాబు హయాంతా వాళ్ళే. అవును, దేవర్ కంటిన్యూయింగ్. టీటీడీ అధికారులు కూడా ఆయన ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే. సరఫరాదారులు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏఆర్ డైరీ తప్ప. అవును అవును అవును. ఈ బోలే బాబు అప్పుడు వచ్చినాడే కదా, వైష్ణవి డైరీ అప్పుడు వచ్చినాడే కదా. అవును. మమ్మల్ని నిందితులుగా వాళ్ళు చెప్పలేదే, కానీ మీరే దొంగలు అని చెప్తూనే ఉన్నారు మీరు. సిట్ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు మా మీద అస్సలు చేయలా. చేసినటువంటి ఆరోపణలు కూడా విచారణలో తేలుతాయి. కరెక్ట్. విచారణలో తేలాలి కదా, అవునా కాదా, జరిగిందా లేదా అని. ఎంక్వైరీ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసేస్తే, హత్య నువ్వు చేసావని, హత్య కనీసం దగ్గరుండి చూడనటువంటి వాడిని హంతకుడుగా పేర్కొంటే ఎట్లా? అదే చేస్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడిన ఒక మేజర్ పాయింట్, 280 రూపాయలు 320 రూపాయలకి, అంటే ఈ 300 లోపు రూపాయలకి వీళ్ళు, ఐ మీన్ మీ రెజీమ్లో నెయ్యి కొన్నారు. అసలు ఎలా పాసిబుల్ ఉంది అది అనేది? అదే కదా నేను చెప్పేది. ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్కు మిడిమిడి జ్ఞానం తప్ప ఆయన ఏ సబ్జెక్టు మీద తరో నాలెడ్జ్ ఉంది అని అనుకోనండి నేను. కొన్ని నినాదాలు రాసుకుంటాడు అనుకుంటా ఆయన, ఆ నినాదాలు చదివేస్తాడు. మన దురదృష్టం ఏంటంటే ఎవరు పాపులరో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా జనంలోకి వెళ్ళిపోతుంది. అవును. ఎంత గొప్పవాడైనా, ఎంత మేధా సంపన్నుడైనా, ఎంత సంస్కారం ఉన్నవాడైనా వాళ్ళ మాట పెద్దగా వెళ్ళదు. జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ ఫేమస్. నాట్ ఫేమస్సే కాకుండా రుచించవు కూడా. మంచిగా నేను ఈ యూట్యూబ్లో ఇట్లాంటివి చూస్తూ ఉంటాను నేను కూడా అప్పుడప్పుడు. నేను ఎక్కువ చూడండి కదా నేను. ఇప్పుడు ఉదాహరణకు నాకు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. మా గురువుగారు దాశరథి రంగాచార్య గారు అంటే చాలా ఇష్టం. ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలు, మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఉంది, మా శర్మ సన్మానం ఏదో చేస్తే దానికి వెళ్ళాడు ఆయన. ఆయనతో యాదృచ్ఛికంగా ఒక 7 సంవత్సరాల ముందు నేను చూశాను. బాగా ఇన్స్పైర్ అయిపోయా. మహానుభావుడు ఏమీ, నాకు కూడా వ్యక్తిగతంగా ఆయన తెలుసును. నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన్ని పిలిచాను మొదటిసారి. అప్పుడు ఒక 4,500 ఎంతమంది చూసిండారండి ఆయన ఉపన్యాసం. ఎంత గొప్పదంటే ఇంకా ఎంత చెప్పినా తక్కువే అది. ఓకే. నేను 7 సంవత్సరాలలో ఓ 700 సార్లు చూసుంటా. ఓకే. ఆ 4,500 700 బిఏ. అదే చెప్తున్నా. ఆ 4,700 నుంచి ఆ 700 పెరిగినాయే, అవి తప్ప ఇంకొక 2 కూడా పెరగల. ఓకే. అంటే నేనే చూసిన అన్నిసార్లు. అంటే ఇది మన దౌర్భాగ్యం. మీకు మంచి వీడియో అయితే మిలియన్స్. అవునండి. ఎవరు మంచి చెబుతారో దాని మీద మనకే శ్రద్ధ తక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా ఆ మాటలో ఇంత కూడా సత్తువ శక్తి ఏమాత్రము లేకపోయినా చెల్లుబాటు అవుతుంది కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడడమా. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ రేటుకి దానికి ఏంటి సంబంధం? ఆయనకు అనిపించింది ఇది వేస్తే ఈ బాణం బలంగా పోతుంది.
కానీ ఆయన పప్పులో కాలేసినాడు. ఎట్లా? చంద్రబాబు సమయంలో 271 రూపాయలకే పంపించిన నెయ్యిని కొన్నారు. అదే సంస్థలు 271 రూపాయలకి కొన్నారు. వీళ్ళు చెప్పేటువంటి ఈ సంస్థలే 270కి 300 రూపాయలకి అమ్మినారు టీటీడీకి. అంతకు ముందే జస్ట్ అసలు తమాషా ఏంటంటే వీళ్ళు ఇంత తక్కువకు నెయ్యి వస్తుందా, ఇంత తక్కువ నెయ్యి వస్తుందా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతనే ఒక్కసారిగా ఇందాపూర్ డైరీ 270కే సరఫరా చేసినటువంటి ఇందాపూర్ డైరీ ఒకేసారి 658 రూపాయలకు టెండర్ వేసినాడు. టీటీడీలో తీసుకోగలిగినాడు. 650 ఆల్మోస్ట్ 600 ప్లస్ 658 యంత్రం 657 658. ఎందుకు పెంచినాడు? మీ దెబ్బకు పెంచినారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ రకంగా అంతకు తక్కువ వస్తుంది, అంతకు తక్కువ వస్తుంది ఎట్లా నెయ్యి అంటే, ఒరే వీళ్ళు తక్కువ కొనేటట్టుగా లేరే అని ఎక్కువ వేసినారు టెండర్. అంటే ఎంత దారుణమైనటువంటి దోపిడీ ఇది. ఒక్కసారిగా నెయ్యి ధర అలా ఎలా పెరుగుతుంది? 3 times. 2004లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 300 చిల్లరకే సరఫరా చేసినటువంటి వాళ్ళు ఒకసారిగా సంవత్సరం లోపల ఇంత ధర ఎలా పెరుగుతుంది? మేమేం చెప్పినా అది వెళ్ళిపోతుంది జనంలోకి. కానీ భగవంతుడు మా చేత నిజాలు చెప్తూ వాళ్ళ అబద్ధాలు అని తేల్చి పారేస్తున్నాడు. వాళ్ళు అడుగుడుగున తప్పులు చేస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా తేలిపోయిందండి. బిఆర్ నాయుడు అనే వ్యక్తి, అగైన్ ఐఎమ్ కమింగ్ టు దిస్ జోన్, బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు పూర్తిగా వ్యక్తిగతం. అవి వ్యక్తిగతం కాబట్టి ఇది నాకు సంబంధించిన, మా కుటుంబానికి సంబంధించిన ఒక విషయము. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో దీన్ని మీరు పబ్లిక్గా మాట్లాడటమే కాకుండా ఒక లేడీ యొక్క పరువుని ఎలా తీస్తారు మీరు అనేది ఒకటైతే, 2 అసలు మీకేంటి సంబంధం? మాకు చాలా ఉంటాయి, దానిలో తప్పే ఉంది అని అంటున్నారు ఆయన. అసలు దానిలో తప్పే ఉంది అంటున్నారు వీడియోలో. కరెక్టే, తప్పు లేదు. ఎప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళి మీ శ్రీమతితో, ఒంటరిగా కాదు సుమా, మీ శ్రీమతితో మీ అబ్బాయితో పొయ్యి ఉంటే తప్పు లేనే లేదు. మీరు అంత దగ్గర సంబంధాన్ని పెనవేసుకుపోయి కనపడకుండా ఉంటే తప్పు లేదు. అలా లేదు కదా ఆ వీడియో. మీరు ఎవరో పరాయి వారి మహిళ ఇంటికి వెళ్ళి ఆవిడ బెడ్రూమ్లో నుంచి బయటికి వస్తే అది మీకేం సంబంధము అంటే మీలాగే అందరికీ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మీరు ప్రశ్న అంటున్నారో అందరికీ ఒక ప్రశ్న, ఏంటిది అని. అందుకే ఈ మధ్యకాలంలో ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారో తెలియదు, కానీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతగా చూసినటువంటి వీడియో లేనే లేదు కదా. అవును, ఈ మధ్యకాలంలో లేదుగా. అంతగా బిఆర్ నాయుడు గారు, నాకు తెలిసి పుష్ప 2 సినిమాను చూసిన వాళ్ళకంటే బిఆర్ నాయుడు గారి ఈ వీడియోను చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. మనం అంగీకరించాలా. పుష్ప సినిమా అయినా వారం రోజుల తర్వాత థియేటర్ల నుంచి తీసేయక తప్పదు. సరే, ఈయన కోర్టుకు పోయి మొత్తానికి తీసేసినాడు. కానీ పుష్ప సినిమా కంటే దీన్నే ఎక్కువ చూసేసినారు. అతను ఎంతగా నైతికంగా పతనం అవ్వాలనో పాతాళం కంటే అతను కిందికి వెళ్ళిపోయాడు. నేను రెండవది దాన్ని ఇంకా పొడిగిద్దామండి. సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. మాకున్న అన్యోన్యత, అనురాగ బాంధవ్యం పెనవేసుకుపోయినటువంటి జన్మజన్మల ఏదో గొడవ అని ఆయన అన్నారు. కానీ సరే, మరుసటి రోజు ఆవిడ రాసినటువంటి లేఖ
ఆ అన్యోన్యతను తెలియజేసినట్టుగా ఉందండి. ఆ బాంధవ్యాన్ని పెనవేసుకుపోతున్న చలంగారి ప్రేమలేఖలాగా ఉందండి. ఉందా? అబ్యూజివ్ అని ఆవిడ ఆరోపించారు. నాయుడు పచ్చి ఉమనైజర్. తన దగ్గరికి వస్తే పడుకోవటానికి వాడుకుంటాడు తప్ప మొదట అతను అడిగేది అదే. పడుకోకుండా ఏ పని చెయ్యడు. ఇతనిని నమ్మి నేను సర్వనాశనం అయిపోయాను అని ఎవరికి రాసింది ఆవిడ? సాక్షాత్తు కాబోయే ముఖ్యమంత్రికి రాసింది, కాబోయే ఉప ముఖ్యమంత్రికి రాసింది, కాబోయే ఐటీ శాఖ మంత్రికి రాసింది. మాది అన్యోన్య బంధం అని అంటే అంటాడండి. ఈ కథంతా పక్కకు పెట్టేశాడు. మాది అన్యోన్య బంధం అని చెప్పుకుంటాడే. మీ అందరి మీద ఇట్లా మాట్లాడుతున్నందుకు ఈ విషయాలు తీసుకుని లీగల్గా వెళ్తాను, నేను ఎవరిని వదిలిపెట్టలేదు, నా దగ్గర కూడా మీడియా ఉంది అని చెప్పని అంటున్నారు ఆయన. దానికి నీ దగ్గర మీడియా ఉండొచ్చును. మీడియా అంటే ఏమన్నా తుపాకా కాదు కదా. ఏదో నీ దగ్గర ఏదైనా రౌడీలు ఉండి హంతకులు ఉండి ఆ కార్యక్రమాలు చేయగలిగింది ఏం లేదు అనుకోండి. బహుశా ఆయన మీడియా అంటే అదేమన్నానేమో కొంపతీసి. ఓకే, అంటే ఇన్వెస్టిగేటింగ్ చేస్తానని చెప్పని అంటున్నాడు. అందరూ నీళ్ళ పనికి మాలిన వాళ్ళు ఎందుకుంటారు? నువ్వు చేసే పని అదే పనిలో ఉంటాడు అందరూ అని అనుకుంటే ఎట్లా స్వామి? నాకు అర్థం కదా. నా దగ్గర మీడియా ఉండదు, మా దగ్గర ఏ మీడియా ఉండదు. అదే ఎవరు బయటికి తీసినారు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఎందుకని బిఆర్ నాయుడుని అంత టార్గెట్ చేస్తున్నారు? నాకు ఆయన ఏ రకంగానూ శత్రువు కాదు. నాకు అసలు ఎవ్వరు శత్రువులే లేరండి. సారీ, మీరు నన్ను జాగ్రత్తగా గమనిస్తే నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో కావచ్చు, నేను మిస్బిహేవ్ చేసినట్టుగా మీరు ఏ ఒక్కరి దగ్గర చెప్పించినా నేను రాజకీయాల నుంచి మానుకుంటా. అవును, ఈవెన్ యువర్ లాంగ్వేజ్ నేను మానుకుంటా. నాకు ఆయన పట్ల కోపం ఏముంది? ఆయనకు నా పట్ల కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఆయన ఏమనుకున్నాడంటే ఆ పోస్టులోకి వచ్చిన వెంటనే నేను దైవాంశ సంభూతుడిని అనుకున్నాడు. ఎవరు? అతను. బిఆర్ నాయుడు అంటే దైవాంశ సంభూతుడు, అందుకే నాకు ఈ పదవి వచ్చింది. TV5 చైర్మన్గా ఏ రకంగా అయితే పెత్తనం చెలాయించినాడో అలాగే మొత్తం టీటీడీ వ్యవస్థ మీద, భక్తుల మీద కూడా వీలైతే చెలాయించాలా అన్నది అతని ఆలోచన. పరిస్థితి అలా ఉండదు కదా. నువ్వు చేసేటువంటి తప్పులని ప్రశ్నిస్తారు ఎవరన్నా. నువ్వు అవతల వాళ్ళని చాలా నీచంగా సంబోధిస్తూ వాళ్ళు చేసింది పచ్చి అవినీతే, అన్యాయాలే, దైవద్రోహమే అని మాట్లాడుతూ ఉంటే ఏ తప్పు చేయనటువంటి మేము నీ మాటలు పడుతూ నువ్వు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపకుండా ఎందుకుంటాం? ఎత్తి చూపినాను కాబట్టే బిఆర్ నాయుడు నాకేదో పర్సనల్ గ్రెడ్జిలాగా తయారు చేసుకున్నాడు. కారణం ఎందుకు? తన జీవితంలో అతను ఎవరితోనూ కూడా ఇలాంటివి ఎదుర్కోలా. ఓకే, వన్ సైడ్ గేమ్ ఆడినాడు అతను. అందరూ అతని చెప్పు చేతుల్లో ఉండినారు. నేను రాజకీయ నాయకుడే కాదు, వ్యక్తిగా చాలా హుందాతనం ఉన్నవాడిని. నేను నా అవసరాల కోసమని జూహుజూర్ అనేటువంటి తత్వం కాదు నాది. నేను లాఠీ దెబ్బలు తిన్నా, 4-5 సార్లు జైళ్ళకి వెళ్ళా, మొదటిసారి 21 నెలలు జైల్లో ఉన్నా, అనేక కష్ట నష్టాలు పడినటువంటి వాడిని. జీవితం అంటే అలజడి, ఆందోళన అన్న థీరీతో బతుకుతున్నా.
నా తృప్తి కోసమని, నా తృప్తి అంటే ఇలాంటివి కాదు, ఐ మీన్ వీళ్ళనుకునే తృప్తి కాదు, అధికారము, డబ్బు, లగ్జరీను, వీటిల కోసమని నేను రాజకీయాలలో లేను. నేను రాజశేఖర్ రెడ్డి పట్ల కృతజ్ఞతతో రాజకీయాలలో ఉన్నా. ఆ కృతజ్ఞత అవసరాల కంటే ఉండే వాళ్ళందరికంటే కోటి రెట్లు ఎక్కువ విశ్వాసంగా, బలంగా ఉంటుంది. బిఆర్ నాయుడు అనేవాడు, నాయుడు గారు నా దృష్టిలో ఓ పిపీలకం. ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. అదేదో గొప్పలు చెప్పుకోవడానికి కూడా కాదు. నేను 20 సంవత్సరాల వయస్సులో నన్ను పోలీసు వాళ్ళు కొట్టి అడవుల్లోకి తీసుకెళ్ళి, నేను అండర్గ్రౌండ్ నక్సలైట్ కాదు, తీసుకెళ్ళి నా నుదుటన తుపాకీ పెట్టి కాల్చి చంపుతామన్నా గొప్పలు చెప్పుకోవటానికి కూడా కాదు. నేను చాలా నవ్వా ఆ సమయాన. ఆ డిఎస్పి పేరు జయరామ్ శెట్టి, అతని పేరు. నన్ను కొట్టినటువంటి సిఐ ప్రభాకర్ రెడ్డి, ఏమిరా నువ్వు చావంటే కూడా భయం లేదు కదరా కలిసి నాయాలి, అదే వాళ్ళు బూతులు తిట్టారనుకోండి. మై నేచర్. బిఆర్ నాయుడు చూసి కూడా బెదిరితే నా బతికి నేను ఆత్మహత్య చేసుకున్నాను. నాకు అర్థం కదా, బిఆర్ నాయుడు లాంటి వాడిని చంద్రబాబుని చూసి బెదిరిపోతే నేను ఎందుకు ఉండేది? నాకేం నేనేమి ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, లేదా మంత్రి కావాలా, అట్లాంటివి కూడా నాకేం లేవు. ఒక్కటే, రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల నాకున్నటువంటి ప్రేమ, ఆ ఇష్టత చచ్చేంత వరకు దేనికి లొంగనంత పెద్ద గుండె నాకు ఉంది. ఆ గుండెతో ఇలాంటివన్నింటినీ కూడా ఎదుర్కొంటా. రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఉన్న రిలేషన్షిప్ అంటే అంటే మీరు ఇనీషియల్గా కాంగ్రెస్లోనే ఉన్నారా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి వల్ల? రాజశేఖర్ రెడ్డి గారి కోసమని కాంగ్రెస్లోకి వచ్చాను. అప్పుడు ఏ ఇయర్లో? 84. ఓకే. సో అప్పటి నుంచే మీకు ఆయనకి? అప్పటి నుంచే కాదండి, నాకు రాజారెడ్డి గారు జైల్లో, మా జైల్లో ఉండేవారు వాళ్ళ తండ్రి. ఏది ఎమర్జెన్సీలో? ఎమర్జెన్సీలో. ఓకే. రాజారెడ్డి గారితో నాకు అక్వెంటెన్సీ ఫస్ట్, ఆయన కంటే ముందు? ఆయన కంటే ముందు 75 నుంచి ఆయనతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఓకే. మధ్యలో రాజశేఖర రెడ్డి గారిని నేను 7-8 సార్లు కలిసి ఉంటా. రాజారెడ్డి గారితో చాలా ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉండేది. నేను విప్లవ రాజకీయాలలో ఉండినప్పుడు కూడా అప్ టు 82, 83 వరకు కూడా ఉన్నింది. నాకు ఎందుకో రాజశేఖర రెడ్డి గారితో ఒక ఫైన్ డే విపరీతంగా కనెక్ట్ అయిపోయినాం. నన్ను ఆయన అంతగా కనెక్ట్ చేసుకున్నాడు, ఆయన కనెక్ట్ అయినాడు. ఇంకా అక్కడి నుంచి అది రాజారెడ్డి గారిది నాది తండ్రి కొడుకుల బంధం, రాజశేఖర రెడ్డిది నాది అన్న తమ్ముల బంధం. అది ఎంత చెప్పినా తక్కువే. అది చెప్పి ఇప్పుడు దానికి సమయం ఎక్కువ కేటాయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీబడి నో సెట్ రాజశేఖర రెడ్డి నా పట్ల ఎలా ఉన్నాడు, రాజారెడ్డి గారు ఏ రకంగా ఉన్నారు అన్నటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు మనుషుల్ని చాలా ఇష్టంగా చూస్తారు, లేకపోతే అందరినీ పేరు పెట్టి పిలవటం, దగ్గరికి తీసుకోవటం, ఇట్లా ఉంటారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఐ మీన్ నాట్ టు ప్రైస్ హిమ్ ఆర్ సంథింగ్, బట్ మీ లైఫ్లో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు కాబట్టి ఎనీథింగ్ దట్ యు హ్యావ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్, ఏదైనా బయటికి చెప్పకుండా అంటే ఎ మూమెంట్ దట్ యు ఫీల్ లైక్ చెరిష్ చేసుకుంటే మూమెంట్ ఆయనతో ఎన్నున్నాయండి. నాకు రాజశేఖర రెడ్డి గారికి ఏమంటారు దాన్ని, ఆ సంబంధాన్ని చెప్పలేము. అంటే ఎక్కడో బయటికి వెళ్తాం, నేను ఆయన జైసల్మేర్కి వెళ్ళాం. నేను ఒక పక్క రూమ్లో తీసుకుంటాను. ఎందుకు తీసుకుంది పక్క రూమ్లో? మన ఇద్దరం పడుకోలేమా?
నమ్ముతారు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి తన బెడ్లో, అదేం డబుల్ బెడ్రూమ్ కూడా కాదు, సింగిల్ బెడ్ ఉన్నటువంటి రూమ్లో 6 రోజులు ఉన్నాం మేము. అది ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా? రాజశేఖర్ రెడ్డి నన్ను ఎలా చూసుకున్నాడు అనటానికి. అలాగే ఓ రోజు బెంగళూరుకి వెళ్ళా, అంటే బట్టలు లేవు, నన్ను ఉండమన్నాడు. నేను ఉండను, వెళ్ళిపోవాలా అని అన్నా. లేదు, నువ్వు ఉండాల్సిందే రాత్రి అని అన్నాడు. నాకు బట్టలు కూడా లేదు. మా ఇద్దరిది కొంచెం అదేమది ఓసారి అంటారు ఏదేమో సీరియల్, ఇంగ్లీష్ సీరియల్ వస్తుందండి, టామ్ అండ్ జెర్రీ లాగా. ఓకే, నేను వెళ్ళాల్సిందే, ఉండాల్సిందే నువ్వు అట్లా. స్నానం చేసి తన బట్టలు నాకు ఇచ్చిన అంత చనువు నాకు రాజశేఖర రెడ్డి గారికి. చనిపోయిన తర్వాత హౌ డిడ్ యూ ఫీల్? ఇంత ముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నేను చచ్చిపోయలేదే అని బాధపడ్డా. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఏమో చిన్నది అనుకుంటున్నా నేను. చచ్చిపోయినుంటే సరిపోయి ఉండేదేమో, అంత ఇష్టం రాజశేఖర రెడ్డి అంటే. నేను ఇప్పుడు చెప్పిన ఆ 2 సంఘటనలే కాదు సుమా, నాకు రాజశేఖర రెడ్డి గారికి కొన్ని వందలు ఉన్నాయి అలాంటివి. అంత గొప్పవాడు, నన్ను కర్ణా అని పిలిచేవాడు. ముఖ్యమంత్రిగా కూడా నెలకు కనీసం ఒక్కసారన్నా, ఏమీ ఉండదు కానీ ఫోన్ చేసి, కన్నా ఎట్టుండారు, రేవతి ఎట్టుండదు, చెల్లెమ్మ బాగుందా అదే అని పెట్టేస్తాడు. ఈ మధ్యలో నేను పోతూ ఉంటాను అనుకోండి. అది ఒక ఎటర్నల్ లవ్ అయింది. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన లెగసీని క్యారీ చేస్తున్నారు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లెగసీని క్యారీ చేస్తున్నారని అనిపిస్తుంది? 100% కదా. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా పట్టుదల ఎక్కువ ఉన్నటువంటి మనిషి. ఓకే. తన్ను నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను కదా, చాలా మొండివాడు, అసమానమైన ధైర్యస్తుడు. నాకు నచ్చినటువంటి అంశాలు జగన్లో క్వాలిటీస్. అగ్రెసివ్ అంటారు. నాట్ అగ్రెసివ్ అంటే మీ మీద దాడి చేయటం, మిమ్మల్ని ఎదుర్కోవటం. పట్టుదల ఉందంటున్నారా? అది నేను ఓకే. ఎదుర్కోవటం విషయంలో వెనక్కి ఏమాత్రం కూడా అడుగు వేయని వ్యక్తి. స్టబర్న్, దాడి చేసే మనిషి కాదు అతను. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల బయట చేస్తున్న ప్రచారం, నాతో ఇంటర్వ్యూ మొదటే ప్రారంభించారు కదా, మీరు క్రిస్టియనా, మీరు నాస్తికుడానని. మరి లోకమంతా తెలిసినటువంటి జగన్ గారి మీద మరి అన్ని ఆరోపణలు లేకుండా ఎట్టపోతాయి? చేస్తారు కదా. ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. నువ్వంటే పని కట్టుకొని ఇష్టం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి విమర్శలని లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీరు రావణ్ గారు నా పట్ల బాగలేనప్పుడు మీరు నా మీద అలాగే ఉంటారు. మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం నాకెందుకు? నేను జనంలో ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఆ పనే. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రియాశీలతని భరించలేనటువంటి వాళ్ళు ఇతనే మనలకు ధ్వంసరచన చేస్తాడు అన్న భయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరంటున్నటువంటి ఆరోపణలన్నీ చేస్తూనే ఉన్నారు కదా. అవును. అందులో ఈ రాజకీయాలలో నిరంతరం ఆరోపణలతోనే కదా నడుస్తాయి. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి అది నిజం చేసే ప్రాసెస్లో ఉన్న అంటే అలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి అబద్ధాలలో రాజశేఖర రెడ్డి గారు 7 కొండల్లో 2 కొండలు చేశారని ఒక అబద్ధం. అవునండి. రీసెంట్గా నేను కూడా దాని మీద ఆ వీడియో చేసి దాన్ని బస్ట్ చేయడం జరిగింది. జీవోస్ అన్ని, ఓల్డ్ జీవోస్ అన్ని అది కావచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క లోపం ఉంది. చెప్పండి. ఇప్పటి వరకు మేము అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చేసే పనిని దండోరా వేసేటువంటి మనుషులు కాదు వీళ్ళు. మేమందరం అంతే. అదే చాలా తప్పిదం. సమకాలీన రాజకీయాలలో పెద్ద తప్పిదం ఏందిరా అంటే, నువ్వు చేసిన పనిని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలా, అలా తయారైంది సమాజం. రాజశేఖర రెడ్డి గారు ఆ 2 కొండల జీవో కథ నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను చైర్మన్ దానికి ఉన్నది. ఆయనకు విషయమే తెలియదు. 1894 బ్రిటిష్ ఆర్కాట్ మాన్యువల్లో తిరుమల పరిధి 25 చదరపు కిలోమీటర్లను ఉంది. 27.4 27.4 అని ఉందండి. 2005లో చంద్రబాబు గారి యొక్క ఒక మనిషి, జయచంద్ర నాయుడు అనేటువంటి మనిషి చంద్రబాబు గారు చెబితే అతను దీని మీద వ్యాజ్యం నడిపినాడు. నాకు క్వశ్చన్ ఉంది, మీరు కంటిన్యూ చేసి లాస్ట్లో అడుగుతాను నేను. శామ్యూల్ అనేటువంటి ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ జీవో ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. జీవోలు ప్రతి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టరు కదా. ఇచ్చిన తరువాత చాలా గగ్గోలైతే అప్పుడు పెజావర్ పీఠాధిపతి, పెజావర్ పీఠం అంటే ఉడిపి పీఠం అంటే చాలా పెద్ద పీఠం, ఆయన కూడా మనస్తాపం చెంది దీని మీద మాట్లాడడం జరిగింది. సరిగ్గా ఆ సమయంలో నేను చైర్మన్ అయినాను. నేను ఈఓగా అప్పటి పెద్ద మనిషి రమణాచారి గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవి సుబ్బారావు గారు, మేము ముగ్గురము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేనే కదిపిన, అన్నయ్య ఇదేదో గగ్గోలు అవుతుంది, ఏందయ్యా అది, ఏందో 2 కొండలు, అదేంది 2 కొండలు ఏంది అని. 2 కొండలు అన్నటువంటి మాటే లేదు, అది చంద్రబాబు సృష్టి, ఆయన కల్పన. సో రాజశేఖర రెడ్డి గారు అసలు ఆయన నోటితో కానీ చేత ఎక్కడా కూడా అది 25 చదరపు కిలోమీటర్లు అన్నది బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి పరిధి కదా. ఆ పరిధినే శామ్యూల్ అనేటువంటి అధికారి ప్రకటించినాడు, జీవోగా ఇష్యూ చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి తెలియంగానే మేము నలుగురం కూర్చొని ఉన్నప్పుడు వెంటనే అన్లిమిటెడ్గా చేయండి అని అన్నారు ఆయన. ఓకే. అప్పుడు అది 354, 352 కిలోమీటర్ల పరిధిలో ఆయన జీవోను ఇష్యూ చేయటం జరిగింది. అంటే ఎవరికి నిబద్ధత ఉండేది? అప్పుడు ఉడిపి పీఠాధిపతి నేరుగా కొండకు వచ్చి, పెజావర్ పీఠాధిపతి, నేను నా సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఆయన కాలంలో హిందూ మతానికి ఎంతో మేలు జరుగుతుంది అని ప్రకటించిపోయినాడు ఆయన. అదే రాజశేఖర రెడ్డి గారు వెంటనే 347 అని ఇంకొక జీవో ఇచ్చినారు. 346 ఒకటి, 347 747 ఏం జీవో అది? మిగతా దేవాలయాలలో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు అని మేము ప్రచారం చేసుకోలే. అదే సందర్భంలో నేను రాజశేఖర రెడ్డి నాకు చెప్పి తిరుపతిలో టీటీడీలో అన్యమతస్థులకి ఎవ్వరికీ కూడా ఇక ఉద్యోగాలు ఇవ్వబడవు అని చట్టం తీసుకొని వచ్చాం. చంద్రబాబు ఇప్పుడు మొత్తం బిఆర్ నాయుడు మొత్తం అంతా టీటీడీలో అన్యమతస్థులు ఉండారు అని చెప్తున్నాడు. చట్టం తెచ్చిందే మేము ప్రకటించలే, ఉండకూడదని. ఆ అన్యమతస్థులు చేరిందంతా చంద్రబాబు గారి పీరియడ్లో. మరి వాళ్ళు ఎంత గొప్పగా మా పీరియడ్లో అన్యమతస్థులు ఉండారు అని మాట్లాడుతున్నారు. అవన్నీ ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయమే కదా. 2007లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీలో ఇక మీదట హిందువు కానటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉద్యోగాలలోకి తీసుకురాము అని చట్టం సవరణ చేసి తీసుకొని వచ్చినాం. ఓకే.
మీరు ఇంతకుముందు చెప్పింది అదే సమాధానం. మేము ప్రచారం చేసుకోవాలా. వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, కుళ్ళిపోయిన మామిడి పండు, ఇందులో అత్యధికమైనటువంటి బలం చేకూర్చేటువంటి విటమిన్లు, పోషకాలు ఉన్నాయనని అధిక ధరకు అమ్మగలడు. ఎట్లా అలా ఎలా అమ్ముతారండి? ఆయన ఆ మాట అనగానే 100 మంది ఆయన్ను మోసేటువంటి బోయిలంతా కూడా మీడియా ఈ ఛానల్, టీవీలు, ఛానళ్ళు అదే మామిడి పండు, చంద్రబాబు గారి చేతిలో ఉన్న మామిడి పండునే కొనండి కొనండి, అధిక పోషకాలు ఉన్నటువంటి మామిడి పండు కొన్నారు కదా, గెలిచినాడు కదా, నిజమే అయింది కదా. ఎలా కొంటారండి అని ఎట్లంటారు? చంద్రబాబు గారు చెప్పినారు కనుకనే అయింది కదా. సో టు ద వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మేము కూడా దీని మీద చాలా క్లియర్ వీడియో చేశాము, లింక్ కూడా దీంట్లో పెడతాను చూడండి. 7 కొండల్ని 2 కొండలు. ఐ వాంట్ టు క్లియర్ 3-4 థింగ్స్ హియర్. నెంబర్ 1, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇదే రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండల్ని 2 కొండలు చేద్దామన్న ఆలోచనతో ఉండేవాడు అని ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆఫీషియల్గా మాట్లాడుతున్నారు అంటే ఇంత పచ్చి అబద్ధాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీసం మినిమం ఎథిక్స్ లేవా? లేవు. చరిత్ర ఏం చెప్తుంది? బ్రిటిష్ వాళ్ళు, నేను జీవోలతో సహా మొత్తం అన్ని ప్రూఫ్స్ పెట్టాను, బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పెట్టిన ఆ 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చిన జీవోని ఇదేంటి 2 కొండలు అంటున్నారు? ఆ జీవోలో ఉన్న 27.4 స్క్వేర్ కిలోమీటర్స్ విల్ కవర్ ఓన్లీ 2 మౌంటైన్స్, 2 హిల్స్. దాన్ని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. విత్ ఇన్ మంత్స్ ఆఫ్ టైం చేయించిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు, ఆ జీవో పాస్ చేయించమని అడిగిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు. జీవోలు మీకు హిస్టరీలో కనపడుతున్నాయి, డాక్యుమెంటెడ్గా కనపడుతున్నాయి. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఈ 2 జీవోలు చూస్తే నిజంగా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హిందూ మతానికి తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశారో మీకు తెలుస్తుంది. హిందువులు సార్, యూ వాంట్ టు సే సంథింగ్? రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఒక్క పనే చేయాల. 2 కొండలు నువ్వు 7 కొండలుగా మార్చటం ఒకటే కాదు, అన్యమత ప్రచారాన్ని ఆపటమే కాదు, అన్యమతస్తుల్ని చేర్చుకోకపోవటమే కాదు. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు చేసినంత గొప్ప హైందవ ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు ఎవ్వరూ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే భాగవతము కొన్ని వేల కాపీలను ప్రింట్ చేసి అతి తక్కువ ధరకు పంచినాము. ఆ కాలంలోనే భారతం 18 పర్వాలను క్రోడీకరించి పూర్తిగా తెలుగులో అర్థ తాత్పర్యాలతో దాన్ని క్రోడీకరించి వేలాది పుస్తకాలను పంచటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే, నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 100 మందికి పైగా పీఠాధిపతులతో హైందవ ధర్మ ప్రచారానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన చెయ్యాలానని 2 మఠాధిపతులు ఒక చోట కూర్చోవటం కూడా చాలా కష్టమైనటువంటి రోజులలో 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళినాము. రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే చతుర్యుగ బంధం అన్న పేరుతో కృత, త్రేత, ద్వాపర, కలియుగం అన్న పేర్లతో 4 అద్భుతమైనటువంటి వాహనాల్ని తయారు చేసి మొత్తం గ్రామాన వైష్ణవ ప్రచారాన్ని చేసినాము. అవునా? అది రాజశేఖర రెడ్డి గారు చేయించినారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంపంగి మండపంలో రోజు జరిగేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవాలని బయటికి తీసుకొని వచ్చి మొత్తం అన్ని చోట్ల ప్రపంచమంతా ఈ రోజున శ్రీవారి కళ్యాణాలు జరుగుతున్నాయంటే ఆ రోజు నేను అధ్యక్షుడిగా ఉండి సభ్యుడిగా ఉన్న రోజులలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు. అలాగే ఈ పెద్ద మనుషులు ఏదైతే మాట్లాడుతున్నారో క్రిస్టియన్లు అన్యమత ప్రచారం అని, ఆ అన్య మతాలలోకి ఏ హిందువు కూడా
వెళ్ళకూడదు వాళ్ళ ఆర్థిక సామాజిక కారణాల వలన అని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు చేసినటువంటి మంగళసూత్రాలను పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురుకు కట్టిస్తే ఆ భగవంతుడే మాకు చేసిన పెళ్లి కదా అని వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఇతర మతాలలోకి పోరునని 36,000 పెళ్ళిళ్ళు కళ్యాణమస్తు పేరుతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేము జరిపించినాం. రాజశేఖర రెడ్డి గారు పోయినారు కాబట్టి నిలిచిపోయినాయి. లేకపోయినంటే ఈ పార్టీకి కొన్ని లక్షల పెళ్ళిళ్ళు జరిగి ఉండేటువంటి. ఆ తర్వాత అవ్వలేదు లేదు. అలాగే నేను నా పరిశీలనలో అనేక గ్రామాలలో ముఖ్యంగా దళిత వాడలలో హిందువులు లేకుండా పోయినారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన నేను ఇదేదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తోంది. నేను సర్వే చేశానండి. 1000 సంవత్సరాల ముస్లిం పాలనలో కానీ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కానీ జరిగిన మతాంతీకరణల కంటే స్వతంత్ర భారతంలోనే ఎక్కువ మతాంతీకరణలు జరిగినాయి. దీనికి కారణం హైందవ ధర్మ ప్రచారం సరిగ్గా జరగకపోవటము, ఈ గిరిజన తాండాలు దళిత వాడలలో ఏదైనా జబ్బులు జరిగినప్పుడు హైందవ పెద్దలు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అనునయించేటువంటి కార్యక్రమాలు జరపటం లేదని, సరిగ్గా ఆ సమయానికి క్రిస్టియన్ ప్రభువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ పాస్టర్స్ లాంటి వాళ్ళు వెళ్ళి మీకు ప్రభువు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అన్నటువంటి అనునయం కారణంగా సహజంగానే వివక్ష కాదు, అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ఆ అనునయం కారణంగా సహజంగానే ఉన్నటువంటి మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్స్ వలన వాళ్ళకి వచ్చిన జబ్బులు తగ్గిపోతున్నాయి. తగ్గిపోయినటువంటి వాళ్ళు ప్రభువు వల్లనే మాకు తగ్గిపోయినాయని చాలా పల్లెలు క్రిస్టియన్లకి వెళ్ళిపోయినాయి. అవును, కరెక్ట్. అవన్నీ దొంగ హీలింగ్స్ అవన్నీ కూడా యాక్చువల్గా మనం ఎందుకు చెప్పగలం. నేను యాజ్ అ రేషనలిస్ట్ నాస్తికుడిగా ఒక హేతువాదిగా ఖచ్చితంగా వాటిలన్నింటినీ ఏది ప్రేయర్ ఆయిల్ రాసి తగ్గిపోయింది అంటారు. బట్ యాక్చువల్లీ మేము తీసుకున్న గొప్ప నిర్ణయం ఆ దళిత వాడల్లోకి మొట్టమొదటిసారిగా ఆచరణలోకి తీసుకువెళ్ళింది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం తీసుకువెళ్ళటానికి ప్రధానమైనటువంటి కర్త రాజశేఖర రెడ్డి గారు, కర్మ నేను. ఆలయ ప్రధాన అర్చకుణ్ణి, మిగతా అర్చకులని, వేద పారాయణదారులని, వెంకటేశ్వర స్వామి ప్రతిమలని దళిత వాడల్లోకి తీసుకువెళ్ళి భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే, భగవంతుడు సర్వంతర్యామి, ఆయన ఎవరి పట్ల వివక్ష చూపడు, ఇది సాంఘిక దురాచారం, శ్రీ మహావిష్ణువు అలా అనుకోడు, ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒక్కటే, ధనికుడైనా పేదవాడైనా అగ్రవర్ణాల వాడైనా దళితులైనా ఒక్కటే, కనుకనే మేము వచ్చామోనని వాళ్లను వేద ఆశీర్వచనం చేసి అక్కడ కళ్యాణాలు జరిపించి వాళ్లకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి దళిత గోవిందం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం హిందూ జాతిలో అప్పటి వరకు లేనటువంటి కార్యక్రమం జరిగిందే రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇంకా ఇంతకంటే ఏం జరగాల? మీరేం చేసేసారు? అసలు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హైందవ ధర్మ ప్రచారానికి చేసినటువంటి పని ఇది అని ఒక్కటి చెప్పమానండి. మొన్న బిఆర్ నాయుడు నేను భగవద్గీత పుస్తకాలను సులభ శైలిలో ప్రింట్ చేసి 1 కోటి పుస్తకాలను బాలబాలికలకు పంచాలా అని నిర్ణయం తీసుకుంటే అది నేనున్నదే 10 నెలలు కూడా లేను, అందులోపలే ఏదో వచ్చేసింది కోడ్. ఆ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రింట్ అయినటువంటి పుస్తకాలు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మొన్న అబద్ధం చెప్తాడు. అబద్ధం? అది పచ్చి అబద్ధం. 1,80,00,000 కాలేదు వాటి ఖర్చు. నువ్వు అప్పటికి కోడ్ వచ్చింది, మీ గవర్నమెంట్ వచ్చింది, ప్రింట్ అయినటువంటి పుస్తకాలని పంచేటువంటి బాధ్యత ఎవరిదండి? మీది కదా. పంచకపోగా
అప్పటికే ప్రింట్ అయినటువంటి పుస్తకాలలో నేను ముందు మాట రాశా, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా రాశాడు. మా పేర్లు చూసి చెయ్యి అని ముఖం మీద కూడా వేసాడు దాన్ని. భగవద్గీత అది తో అని అంటే ఎంత దుర్మార్గుడు వినువు. అందుకే నేను అతన్ని ఆ పరుషమైనటువంటి మాటలు మాట్లాడవలసి వచ్చింది. యాక్చువల్గా ప్రెస్ మీట్లో కూడా అన్నారు ఆయన, ఏమనంటే ఈ భగవద్గీత అయ్యో పనికి మనకి భగవద్గీత అన్నాడు అని. దాంతోపాటు ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. 50 కోట్లు ఖర్చు అంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాను మీకు ముందరికి. 2 కోట్లు ఖర్చు అయినా కూడా ఛాలెంజ్ చేస్తుంది దానికి. నోరు తెరిస్తే అబద్ధాలా? మా ఇంటెన్షన్ని తప్పుపడితే ఎట్లా? దానికి అవినీతి మరకపూస్తే ఎట్లా? నువ్వు కదా ఆ కల్తీ నెయ్యి లడ్డూకు ఫ్లేవర్డ్ గీ అద్దినట్టుగా మా మంచితనానికి మీ విషం పూస్తే ఎట్టా? అవి యాక్చువల్గా ఇవన్నీ పంచితే చాలా మంచి పంచాలి కదండి. అసలు టీటీడీ యాక్ట్ 1987 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్లో టీటీడీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధ దీంట్లో శీర్షికలో భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంచాలా అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఒక పుస్తకం అన్న ప్రింట్ చేశారయ్యా మీరు చంద్రబాబు నాయుడు? మీరు పంచినారా? రాజశేఖర రెడ్డి గారు అర్చక కుటుంబాలకు శాశ్వతంగా పని హక్కు కల్పించినారు. ఎన్టీ రామారావు తీసేసినాడు మిరాసి హక్కును. కానీ 4 కుటుంబాలు 17 సంవత్సరాలుగా 1700 సంవత్సరాలుగా అక్కడ పూజలు చేస్తున్నాయి. మీరేం చేశారయ్యా? ఎంతసేపు మా మీద దాడి, అన్నీ అద్భుతం చేసాడు. సూపర్ 6 అందరికీ చేసినా అని చెప్పినాడు. చేసినానా లేదా అని నీ మనుషుల్ని తీసుకొని వచ్చి చేసినానా లేదంటే ఎవరేం మాట్లాడతారయ్యా? నాకు అర్థం కల. మీ మనుషుల మధ్య కదా మాట్లాడుతున్నారు మీరు. కరెక్ట్. ఇలా ఉంటాయి మా తప్పిదం, ఘోర తప్పిదం మేము చేసిన మంచిని ప్రచారం చేయకపోవటం. ఈరోజు మీరు ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ మేము ఈ కంపెనీ తెచ్చామంటున్నారు, లేదు మేము తెచ్చాము ఇదని మీరు, లేదు మళ్ళీ ఇంకొన్ని మేము ఈ పని చేసాం, లేదు అది మేము తెచ్చాం కదా అంటే, సో అట్లా బయటపడుతున్నాయే కానీ అవునండి ఏ రోజు ప్రెస్ మీట్ మేము ఇది తీసుకొచ్చామని మేబీ అంత బ్యాకింగ్ లేకపోవడం వల్ల, మీడియా బ్యాకింగ్ కంటే కూడా చేస్తున్నటువంటి మంచి పనికి జబ్బలు చరుచుకోవటం ఎందుకు అనని ఒక గొప్ప మనసు అది. కానీ అది మీకే, కానీ ఎస్ అందుకే చెప్తున్నా, ఆ గొప్ప మనస్సు వలన నష్టమే తప్ప నువ్వు ప్రచారం చేసుకోవాలా. నీ మంచిని నువ్వు ఖచ్చితంగా ప్రచారం చేసుకోకపోతే అది చెడుగా మార్చి ప్రచారం చేసేటువంటి దుష్టశక్తులు ఉన్నటువంటి కాలంలో, రాజ్యంలో ప్రతిదాడి చాలా బలంగా ఉండాలి. మనం చేసినటువంటి పనిని అంతకంటే చాలా గొప్పగా కూడా చెప్పుకోవాలి. సార్ ఫైనల్గా చెప్పండి, మీ వారసుడుగా అభినయ్ రెడ్డిని తీసుకొని వచ్చారు. నేను తీసుకురాలేదండి, తప్పు. నేను మీకు చెప్పాను నా తత్వం ఏంది అన్నది. అతనికి రాజకీయాలలో కొనసాగాలని ఉంది, అతని ఇష్టం. నేను అతన్ని ప్రోత్సహించి నువ్వు పైకి లేయి, నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పితే నేర్చుకునేంత ఆ అధమ స్థాయి వ్యక్తి మా కుమారుడు కాదు. ఇప్పుడు చాలా చక్కగా చదువుకున్నాడు. నేను ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుకోనని చిన్నప్పటి నుంచి అతనికి నేను ఇచ్చినటువంటి వారసత్వం ఏదన్నా ఉందంటే చదువు చదువు చదువు. జ్ఞానాన్ని పెంచుకోవాలి, మనస్సును విశాలం చేసుకోవాలి, హృదయంలో భారం తగ్గించుకోవాలి, ఎంత ఒత్తిడికైనా తట్టుకోవాలి, ఎంత కష్టానికైనా కూడా నలగాలి తప్ప బిరువుగా పరిగెత్తకూడదు, పారిపోకూడదు. సో ఇట్ వాజ్ హిస్ కాల్, తనే నిర్ణయం తీసుకున్నాడు రాజకీయాల్లో. అవునండి, నేను కాదు. ఓకే రైట్. సో కరుణాకర్ రెడ్డి గారు, ఇంత జరిగింది, ఎంత హైవాక్, ఒక గందరగోళం, బిఆర్ నాయుడు కేసు, ఆ తర్వాత ఆయన మీ గురించి దుర్భాషలు ఆడటము, వాడు వీడని మాట్లాడటము, మీరు అఫ్కోర్స్ ఆయన చాలా రోజులుగా మాట్లాడుతున్నారు, దానికి మీరు ఫైనల్గా మళ్ళీ మీరు రిటాలియేట్ చేయటము, లెటర్స్ ఎక్స్పోజ్ చేయటము, ఇంత జరిగిన తర్వాత వాట్ డూ యూ వాంట్ టు సే ఆర్ వాట్ డూ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ బిఆర్ నాయుడు? ఇంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం
సాక్షాత్తు పరాత్పరుడు, పరంధాముడు, పురంధరుడు అయిన శ్రీ మహావిష్ణువే స్వయంభూగా కలికాలమంతా కూడా ఇక్కడ ప్రజలని కరుణించాలా, ఆశీర్వదించాలా అని అరుదించి స్థానువై నిలబడ్డటువంటి ఆ పరాత్పరుడి పట్ల ఆ ఆలయం విషయంలో ఇంత అనైతికమైన కార్యక్రమాలు, అవినీతి చేసేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటం అన్నది ఆ అనర్హత అంతా ఇంత కాదని బిఆర్ నాయుడు గారిని గురించి గత 4 రోజులలో మరీ ముఖ్యంగా మొత్తం హిందూ జాతి అంతా కూడా తీవ్రంగా అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నది. ఆయన పెద్ద మనిషి అయినుంటే అని రాజీనామా చేసి ఉండాలి. కానీ అలా కాకుండా ఇదేమన్నా పదవా, నాకు కావాల్సినన్ని వ్యాపారాలు ఉన్నాయి, నేను అనుకుంటే నేను ఆడికి వెళ్ళిపోలేనా? ఈ పదవి జన్మజన్మల బంధం, పుణ్యమని ఎన్నో జన్మలు చేసుకుంటే తప్ప టీటీడీలో పదవి రాదని, అది అంబానీ లాంటి వాడికి ఇచ్చినా కళ్ళకు అద్దుకొని తీసుకుంటాడండి. కరెక్ట్. ఎవరు ముఖేష్ అంబానీకి ఇచ్చినా కూడా అది ఆ పదవికి ఉన్నటువంటి ఔన్నత్యం. దాన్ని చీపురు పుల్లలాగా మాట్లాడటం కాకుండా ఇంత అనైతిక చర్యలకు పాల్పడ్డారు అని సాక్షాత్తు ఆ మహాతల్లి, ఒక బ్రాహ్మణ మహాతల్లి, బ్రాహ్మణత్వానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి, ఏ ఆలయానికైనా సంబంధం అందరికీ తెలిసింది. వైదిక కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ తన ఆర్తనాదాన్ని మొత్తం ప్రపంచానికంతా వినిపించిన తర్వాత కూడా ఇది ఈ పదవి నాకు తృణప్రాయము అని నువ్వు చెప్పి కూడా రాజీనామా చేయకపోవటం అంటే భగవంతుడు ఆయన్ని క్షమించే ప్రసక్తే లేదు. ఈ సందర్భంగా నేను భక్తులందరినీ కూడా నా అప్పీల్, ఇలాంటి వ్యక్తి కొండ మీదకి వచ్చినప్పుడు, మళ్ళీ వస్తాడు కదట, వచ్చినప్పుడు దయచేసి ఎవరు కొండకు వెళ్ళొద్దండి అని నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంత అనైతికమైన వ్యక్తి కొండకు వచ్చినాడు అని అంటే శ్రీ మహావిష్ణువు అతను కొండలో ఉన్నంతకాలం ఆ మహానుభావుడు వైకుంఠానికి, నిజమైన వైకుంఠానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ సమయంలో భక్తులు ఎవరైనా కొండకు వెళ్ళినా మీరు చూసేది కేవలం విగ్రహమే తప్ప స్వామి వ్యక్తం కాదు. ఇది బాధాకరమైనటువంటి విషయమైనా ఖచ్చితంగా ఇంత పనికిమాలిన వ్యక్తి మళ్ళీ కొండకు వచ్చినాడంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఉండే అవకాశం లేదు. కనుక దయచేసి ఆ బిఆర్ నాయుడు ఇచ్చేటువంటి లెటర్లతో కానీ, ఆయన సిఫారసులతో కానీ, ఆయన మళ్ళీ కొండకు వస్తే కానీ ఎవరు కూడా దైవ దర్శనానికి పోతే వెంకటేశ్వర స్వామి ఉండడేమో అని నా బాధ, అభిప్రాయం. రైట్. సో చూశారు కదా, బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు కాసేపు పక్కన పెడితే అతనికి ఆ పదవి మీద ఉన్న గౌరవం ఏ పాటిదో ఆయన నోటి ద్వారానే ఆయన చెప్పారు. కాబట్టి ఇంకా ఇన్ని ఆరోపణలు వచ్చినా సరే, నీ నోటితో నువ్వే ఆ పదవి నాకు చాలా తుచ్చమని చెప్పినా సరే, ఇంకా దాన్ని పట్టుకొని వేలాడటం ఎందుకు? రాజీనామా చేయలేని ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అనర్హుడు ఆ పదవిలో ఉన్నంతకాలం దయచేసి భక్తులు అట్లీస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి అతను వచ్చినప్పుడైనా భక్తులు అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలాంటి అనర్హుడు ఆ కొండ మీద ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అతని పనులు అలాంటివి అని భూమన కరుణాకర్ రెడ్డి తన అభిప్రాయం చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టీటీడీ ఇష్యూ, ద లడ్డూ ఇష్యూ, యాజ్ వెల్ యాజ్ బిఆర్ నాయుడుస్ కాంట్రవర్షియల్ వీడియో దట్ వాస్ బీన్ ఇన్ఫేమస్ ఇన్ సోషల్ మీడియా. మళ్ళీ ఇంకోసారి కరుణాకర్ రెడ్డి గారితో ఈసారి ఒక కంప్లీట్ పాడ్కాస్ట్ ఇన్ తిరుపతి వెళ్ళి
భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చేసిందేంటి, అట్ ద సేమ్ టైం ఆయన కొడుకైన అభినయ్ రెడ్డి తిరుపతికి చేసిందేంటి అనేది అక్కడికే వెళ్ళి తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.